హాయ్ అండి. ఈరోజు ఆదివారం బాబు మార్కెట్కి వెళ్తున్నాడు. బాబు మార్కెట్కి వెళ్తున్నావా బాబా? పైన క్లాత్ వాన పడిందండి. ఇప్పుడు మబ్బు చూడండి ఎలాగుందో. వాతావరణం కూడా చిరాకుగా ఉంది. ఈరోజు నేను కూడా వెళ్ళేదాన్ని కానీ బాగా చిరాకుగా ఉంది. మళ్ళీ పాప ఉంది కదా, పాపతో ఇబ్బంది అని ఆగిపోయాము. సంచి పెట్టుకున్నావు బావా? తొందరగా వచ్చి అన్నీ చేసుకుని ఎవరు కాళ్ళు నొప్పి పెట్టింది. వాన వచ్చింది ఫ్రెండ్. వాన పడుతుంది, చినుకులు. రేపు కూడా ఉందంట ఫుల్ వర్షం. చూసుకోవాలి, శుభ్రంగా గొడవాలి ఇదంతా. తొందరగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చి పోని కలవదుగా. నువ్వు వచ్చేటప్పుడు అన్నం కూర వండేస్తా. అన్నం కూర వండేస్తా. తొందరగా వచ్చి జాగ్రత్త, కంగారు పడకుండా వెళ్ళు. కుదిరితే నీ దాంట్లో వీడియో తీయడం కుదరదుగా. చక్క మార్కెట్ వచ్చాక ఏం తెచ్చా ఎన్ని చూపిస్తాలే. మార్కెట్కి వెళ్తున్నాడు అండి బావా. బాయ్, జాగ్రత్త. ఇంకండి ఫ్రెండ్స్, విమానం వెళ్తుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాం మేము. మళ్ళీ వెళ్తుంది కదా. హాయ్ చిట్టి, హాయ్ చెప్పు. అది కింద పడే అది మీ పాప. హాయ్ చెప్పచ్చు పాపతో. హాయ్. ఇప్పుడు మనం కూర వండిద్దామా? చికెన్ కూర వండిద్దామా? ఈరోజు ఆదివారం కదా ఫ్రెండ్స్. బాగా చికెన్ తెచ్చాడు. చికెన్ వండుకుని తింటాము. చికెన్ కర్రీ కూడా చూపిస్తాను, ఎలాగుందో ఏంటని చెప్పండి, సరేనా? గిన్నెలు రావాలి ఫ్రెండ్స్, అందుకని అన్నం దీంట్లో వండుతున్నా. బియ్యం పోసేసాను. బియ్యం పోసేసి కడిగేస్తాను. ఇప్పుడే కదా ఫ్రెండ్స్ విమానం వెళ్ళింది. మళ్ళీ ఇంకో రెండో విమానం 10 నిమిషాలు కొట్టి 10 నిమిషాలు ఒకటి బలి వెళ్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ 2 times కడిగేసాను. ఇంకండి ఫ్రెండ్స్, బియ్యంలో నీళ్ళు పడుతున్నాం. ఇంకండి ఫ్రెండ్స్, కింద మంట వెలిగించాము. వెలిగింది, పైన బియ్యం పెట్టేసాము. ఇంకండి పచ్చిమిరపకాయలు, టమాటాలు. మా పిల్ల ఇలా చేసేసింది. నేను పచ్చిమిరపకాయలు మామూలుగా పెడితే కట్ చేసేసింది చిన్న చిన్న ముక్కల్లాగా. నేను ఇప్పుడు ఇది చికెన్ లేక 4 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరకాయలు ఇవి కట్ చేశాక మీకు చూపిస్తా. అన్ని ఉడికే లోపల ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా కోసేసుకున్నానండి చికెన్లోకి. అన్నం కూడా ఉడికిపోయింది. చక్క ఉడకలా, పొంగు పట్టింది. ఇంకా కొంచెం ఉడకాలి. అన్నం కూడా ఉడికింది ఫ్రెండ్స్. ఉడికిపోయిన అన్నం కూడా ఉంచేస్తా. ఇంకేంటి ఫ్రెండ్స్, అన్నం కూడా ఉడికిపోయింది, అయిపోయింది. చక్క బాండీ ఇప్పుడు బాండీ పెట్టేసి కూర వండేస్తా. నూనె పోసేసా. నూనె అయిందనుకో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తాం. ఉల్లిపాయలు మగ్గే లోపల రోలు తెచ్చుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో దంచుకుందాం. చికెన్ నీళ్ళలో వేసేసుకున్నాం.
నీళ్ళల్లో వేసేసుకుని కొంచెం అంటే ఉల్లిపాయలు మగ్గేదాకా ఇలా ఉందనుకో బాగుంటుంది కదా. ఇంకొండి ఉల్లిపాయలు కూడా ఇంకా మగ్గాలి. మగ్గితే ఇంకండి చెక్క ఇంకా ఏగాలి. ఇంకా ఏగలేదని కాదు, చూపిస్తున్నా మీకు. ఇంకా ఏగాలి. ఎగితే బాగుంటుంది కూర. అది కడిగే లోపల రోళ్ళు అన్నీ కడుక్కుని వచ్చాను. ఇంకా అల్లం వెల్లుల్లి ఉంది కదా, దాంట్లో దంచుకుంటే ఈ లోపల అవి మగ్గిద్ది. ఓకేనా. నేను ఎప్పుడప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూరలు వేసుకుంటా. ఇంటికాడ అనుకో ఫ్రిడ్జ్ ఉండదు కదా, వారం రోజులు సరిపడి నిలబెట్టుకుంటా. ఇక్కడైతే మన ఫ్రిడ్జ్ ఏమి లేదు కదా, అందుకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఎప్పటికప్పుడు కొంచెం చిన్న అల్లం ముక్క వేసుకుని ఇలా దంచేసుకుంటే సరిపోద్ది కదా. ఉల్లిపాయలు ఈ రకంగా వేయించుకుని మాళ్ళ చక్క బాగా వేగిన కూర కూడా టేస్ట్ ఉంటుంది. ఇలా వేయించుకుని అప్పుడు మనం ముందుగా ఇలా ఫ్రెష్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఇలా ఒకటికి 2 సార్లు కడుక్కుని శుభ్రంగా ఇలా వేసేసుకుని ఒక ఇలాగా తిప్పేసుకుని ఉప్పు తగ్గినంత ఉప్పు వేసుకుని పసుపు వేసుకుని అన్నం ఉంది కదా, ఇది చికెన్ ఉంది కదా, ఇలా బాగా తిప్పుకున్నాం అనుకో. తిప్పుకుని మళ్ళీ చక్కగా మూత పెట్టేసుకున్నాం అనుకో, చికెన్లో ఉన్న నీరు బాగా ఉడుకుతుంది, ముక్క బాగా పట్టిద్ది. ఉప్పు పసుపు లాస్ట్లో మగ్గాక ఏం చేయాలంటే కారం వేసుకుని ధనియాల పొడి అవన్నీ వేసుకుని దింపుకుంటే కూర మట్టికి టేస్ట్ ఉండదు. ఇంకా ఇలాగ ఈ విధంగా తిప్పుకొని చక్క మూత పైన పెట్టేసుకుని మూత కూడా చూపిస్తా. ఇంకా మూత కూడా ఇలా చక్క నీళ్ళు చూడండి, చికెన్లో నుండి మూత వేయకుండా ఇంత బాగా ఉడుకుతుంది చూడండి. ఇంకా మూత వేస్తే అంత ముక్క కూడా బాగా పట్టింది ఉప్పు కారం. ధనియాలు వేసాము. నేను ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, అల్లం వేసినప్పుడు మర్చిపోయానండి, ధనియాలు ఇలా గుర్తులేదు, అందుకని అల్లం కొట్టలేదు, తీసి పక్కన పెట్టా. ధనియాలు చెత్తగేసాక నలుగుట్ట అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చూపిస్తాను. ఇంకోండి ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వచ్చేసుకున్నాం. మెత్తగా అయిపోయింది. మెత్తగా అయిపోయాక కూర ఉడికాక వేసుకుంటే కాసేపు మగ్గ పెట్టుకుంటే అయిపోద్ది. గిన్నెలు ఉన్నాయి తోమేయి, గిన్నెలు కూడా తోమేస్తాం. ఇంకోండి చూడండి చికెను చూడండి
అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి అన్నీ వేసేసాను. అంటే ఎందుకు చూపించలేదంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. చూడండి అన్నీ వేసాక అన్నీ వేసాము. కూర చూడండి చాలా టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయలు కొంతమంది టమాటాలు కూడా వేస్తారు, నేను వేయలేదు. అలాగే చూడండి బాగుంది కదా కూర, చూస్తుంటే నోరు ఊడుతుంది కదా. బాగా మార్కెట్కి వెళ్ళొచ్చాక తింటాము. ఒక 5 నిమిషాలు ఉంచాక దింపేస్తాము. హాయ్ బాయ్ చెప్పు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిటి ఓకే లైక్, ఓకే డన్, ఎలాగను ఓకే డన్, లైక్ చేయండి. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ ఎలాగను ఎలా చెప్పు బాయ్.